తుఫాను వచ్చిన 4 రోజుల్లాగా ఇంట్లో ఎవరు లేరన్న. మొత్తం అక్కడ ఏం చేసుకుంటూ ఉన్నారు. 4 రోజులు ప్రభుత్వం వారైతేనే, బయటోళ్ళైతేనే ఏదో తిండి పెట్టేది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు పెట్టి ఏటల్లో ఏమీ లేవు. తిండికి చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం పాకలో ఉన్న నిత్యావసర వస్తువులు అన్నీ పోయినాయి. తినడానికి కూడా ఏమి లేదు ప్రస్తుతానికి. అలాగే మీకులాగా బయట సంస్థలు వచ్చి ఏదో సాయం చేస్తే తీసుకుంటున్నాం. ఆ పూట గడుపుతుందండి. మొత్తం మీద అయితే 700 కుటుంబాలు దాకా ఉన్నాయన్న. ఓన్లీ బాగా ధ్వంసం అయిపోయిన ఈ ఏరియాలో అయితే ఒక 150 కుటుంబాల దాకా ఉన్నాయి. మొత్తం ధ్వంసం అయిపోయాయి. మొత్తం ధ్వంసం. చూస్తున్నారు కదా ఇవి మొత్తం పాకలు. ఇవి ఒక 150 కుటుంబాలు ఉంటాయన్న. మొత్తం మీద 700 కుటుంబాలు ఉంటాయి. బాగా ధ్వంసం అయిపోయి 150 కుటుంబం బాగా సంస్థ నుంచి వచ్చాడు. మనం ఇక్కడ ఒకసారి సొమ్మె స్నానం కింద ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత ఈ గ్రామం అంతా మన తుఫానుకి ఎఫెక్ట్ అయిందనేసి ఆయన తెలుసుకుని హైదరాబాద్ నుంచి ఆయన స్వయంగా బండి మీద వచ్చి ఈ యొక్క వస్తువులు మనకి ఇవ్వడం జరుగుతుంది.